హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నక్షత్ర సక్సెస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో టైమ్ అండ్ వర్క్ సంబంధించిన రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ పార్ట్స్గా చేశాం. ఆల్రెడీ ఇది థర్డ్ పార్ట్. సో ఇన్ కేస్ మీరు ఆ పార్ట్స్ కనుక చూడకపోయి ఉంటే సో ఫస్ట్ అండ్ సెకండ్ అనేవి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అవి చూసి ఇవి చూడండి, ఎందుకంటే ఆ వీడియోస్కి ఇవి కంటిన్యూషన్, ఆ క్లాస్కి ఇది కంటిన్యూషన్ క్లాస్ అండి. సో అది చూస్తేనే మీకు ఇది అర్థమవుతుంది, రైట్? So first question, 16th one. A and B can do a piece of work in 36 days. A మరియు B ఒక పనిని 36 days 36 రోజులలో పూర్తి చేస్తారు. B మరియు C అదే పనిని 60 రోజులలో పూర్తి చేస్తారు. A మరియు C లు ఇద్దరు కలిసి అదే పనిని 45 రోజులలో పూర్తి చేస్తారు. A and B together can do 36 days. B and C together 60 days. A and C together 45 days. అయితే A alone can do it in, ఏ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తి చేస్తాడనేది కావాలి, రైట్? సో ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. 2 కండిషన్స్ ఉంటాయి, రైట్? ఏ కావాలి అనుకుంటే ఏ ఉన్న టర్మ్స్ని యాడ్ చేసి ఏ లేని టర్మ్స్ని సబ్ట్రాక్ట్ చేయడం ఒకటి. లేదు అనుకుంటే సో ఏ కావాలి కాబట్టి బి టర్మ్స్ని సబ్ట్రాక్ట్ చేసేస్తే ఏసీ, ఏ డిఫరెన్స్ సి వస్తుంది ఇక్కడ. ఏసీ, ఏ ప్లస్ సి, ఏ మైనస్ సి క్యాన్సలేషన్ చేసుకోవడానికి ఒక ప్రొసీజర్ ఆల్రెడీ సెకండ్ పార్ట్లో సెకండ్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం అదే. సో ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ ఏ రిలేటెడ్ ఉంది, యాడ్ చేయాలన్నా సబ్ట్రాక్ట్ చేయాలన్నా చూసుకోవాలి, రైట్? సో ఇక్కడ ఏ ఉన్న టర్మ్స్ని యాడ్ చేస్తే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏ మరియు సి ఇద్దరు కలిసి 45 days, బి మరియు సి, బి అండ్ సి టుగెదర్ 60 days. ఇప్పుడు నేను ఇక్కడ ఏ ఉన్న టర్మ్స్ని యాడ్ చేస్తున్నానండి, ఏ టర్మ్స్ని యాడ్ చేస్తున్నాను ఎందుకంటే 36, 45 అనేది మనకు తెలిసిన నెంబర్ అండి. సో ఏ 12 days, బి 15 days అయితే ఏ ప్లస్ బి 20/3 అని తెలుసు కదా మనకు. ఏ 12 days, బి 15 days అయితే ఏ అండ్ బి టుగెదర్ 20/3 days. సో 12కి 3 times ఉంది, 15కి 3 times ఉందంటే ఇద్దరు కలిసి చేసేది 20/3కి 3 times అంటే 20 days అవుతుంది, రైట్? సో డైరెక్ట్గా చేయడానికి ఛాన్స్ ఉంది కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను, రైట్? యాడ్ చేస్తే 2a వస్తుంది ఇక్కడ. 2a ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ సి, బి ప్లస్ సి సబ్ట్రాక్ట్ చేస్తున్నానండి. సబ్ట్రాక్ట్ చేయడానికి ఎన్ని టైమ్స్ ఉంది? 3 times ఉంది. హైయెస్ట్ నెంబర్ 60 బై సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి 3 - 1 2. సో 2a ఈజ్ ఈక్వల్ టు 60/2 అంటే 30 days. మనకు సింగిల్ ఏ కావాలి. సో ఒక ఏ, ఇద్దరు ఏలు కలిసి 30 రోజులలో చేస్తే ఒక ఏ 60 రోజులలో పూర్తి చేస్తాడు. ఆన్సర్ వచ్చేసి 60 days, రైట్? నెక్స్ట్ వన్, ఏ కెన్ బిల్డ్ ఏ వాల్ ఇన్ ది సేమ్ టైమ్ ఇన్ విచ్ బి అండ్ సి టుగెదర్ కెన్ డూ ఇట్. ఏ ఒక గోడని బి మరియు సిలు కలిసి అదే గోడని కట్టు సమయంలో కట్టగలడు. అంటే ఏ యొక్క ఎఫిషియన్సీ బి అండ్ సి టుగెదర్ ఎఫిషియన్సీకి ఈక్వల్ అవ్వాలి. అంటే ఏ సామర్థ్యం అనేది బి మరియు సిల ఇద్దరి సామర్థ్యానికి సమానం. బి మరియు సిల ఇద్దరి సామర్థ్యానికి సమానం. అయితే ఇఫ్ ఏ అండ్ బి టుగెదర్ కెన్ డూ ఇట్ ఇన్ 25 days, ఏ మరియు బి ఇద్దరు కలిసి ఒక పనిని అదే గోడని ఎన్ని రోజులలో కట్టగలరని 25 daysలో. అయితే సి ఎలోన్, సి ఒక్కడే 35 రోజులలో కట్టగలడు. అయితే ఇన్ వాట్ టైమ్ వుడ్ బి ఎలోన్ డూ ఇట్, బి ఒక్కడే ఎన్ని రోజులలో కట్టగలడు అనేది కావాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏబిసి రెండింటిని యాడ్ చేస్తే ఏబిసి డేస్ వస్తుంది, కానీ మనకు బి ఎలోన్ రావాలి, రైట్? బి ఎలోన్ రావడానికి ఇక్కడ నేను ఒకటి చేస్తున్నాను చూడండి. సి ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చండి, ఏ మైనస్ బి అని తీసుకోవచ్చు కదా. ఏ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ సి అంటే సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఏ మైనస్ బి, రైట్? ఇక్కడ సి ప్లేస్లో ఏ మైనస్ బి తీసుకుంటున్నాను నేను, రైట్? సి ప్లేస్లో ఏ మైనస్ బి తీసుకుంటున్నాను. సో ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి. బి కావాలి అనుకుంటే ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి, రైట్? ఇందులో బి రావాలనుకుంటే మైనస్ చేస్తే సరిపోతుంది కదండి. మైనస్ ఇంటూ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో మైనస్ ఏ ప్లస్ బి అవుతుంది. ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సల్, బి ప్లస్ బి 2b వస్తుంది కదా మనకు, రైట్? సో అందుకనే ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. సబ్ట్రాక్ట్ చేయవలసినప్పుడు ఆల్రెడీ మనకు తెలుసు 2 terms ఇచ్చి 2 persons ఇచ్చి 2 groups ఇచ్చి సబ్ట్రాక్ట్ చేయాలనుకున్నప్పుడు ఏ ఇంటూ బి బై ఏ మైనస్ బి, ఏ ఇంటూ బి బై
25 ఇంటూ 35 బై ఏ మైనస్ బి. 25 35 డిఫరెన్స్ ఎంత అవుతుందండి? 10 అవుతుంది, రైట్. సో 5 టైమ్స్ 5 2 టైమ్స్ అంటే మనకు 2b ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 135 అంటే 175 బై 2 అవుతుంది, రైట్. 5 ఇంటూ 35 బై 2 175 బై 2. ఇద్దరు బీలు కలిస్తే 175 బై 2 డేస్లో చేస్తున్నారు. ఒక బి కావాలి మనకు, 1b కావాలి, రైట్. 1b అంటే ఎఫిషియన్సీ ఆఫ్ అయింది, డేస్ ఏమవ్వాలి? 2 టైమ్స్ అవ్వాలి. సో 175 బై 2 ఇంటూ 2 చేస్తే 2 క్యాన్సల్ 175 అంటే బి చేసే రోజుల సంఖ్య ఎంత అవుతుందండి? 175 డేస్ అవుతుంది, రైట్. సో ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ సిని నేను సి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బిగా తీసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి. సబ్స్టిట్యూట్ చేసి ఏ కావాలి అనుకుంటే యాడ్ చేస్తే సరిపోతుంది, రైట్. బి కావాలి అనుకుంటే యాడ్ చేస్తే మైనస్ బి ప్లస్ బి క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మైనస్ చేస్తున్నాను. Next question, A can do a piece of work in 15 days while B can do in 10 days. B worked at it for 8 days. A అనే వ్యక్తి మొత్తం పనిని 15 రోజులలో పూర్తి చేయగలడు. B అనే వ్యక్తి 10 రోజులలో పూర్తి చేయగలడు. అయితే B worked at it for 8 days. B అనే వ్యక్తి 8 days మాత్రమే వర్క్ చేశాడు. చేసిన తర్వాత ఏ కెన్ ఫినిష్ ద రిమైనింగ్ వర్క్ ఇన్. సో అతను 8 days చేసి వెళ్ళిపోయాడండి, రిమైనింగ్ వర్క్ని ఏ చేయమని చెప్తున్నాడు. సో ఇక్కడ యాక్చువల్గా అయితే బి చేసే రోజుల సంఖ్య ఎంత? 10 days. 10 daysలో 8 days కంప్లీట్ చేశాడు. 10 daysలో 8 days కంప్లీట్ చేశాడు అంటే ఇంకా మిగిలిపోయిన డేస్ ఎన్ని? 2 days, రైట్. డేస్ 2 అవుతున్నాయి. మిగిలిపోయిన పని ఎంత భాగం అంటే మొత్తం రోజుల సంఖ్య 2/10 అంటే ఇక్కడ మిగిలిపోయిన పని ఎంత ఉంది? 2/10, 2/10 వంతు పని మిగిలిపోయింది. ఈ 2/10 వంతు పనిని ఇప్పుడు ఎవరు చేయాలి? ఏ చేయాలి. ఏ మొత్తం పని ఎన్ని రోజులు చేస్తాడండి? 15 daysలో చేస్తాడు, రైట్. టోటల్ వర్క్ చేయడానికి 15 days టైం పడితే 2/10 పార్ట్ ఆఫ్ ది వర్క్ చేయడానికి ఎన్ని డేస్ టైం పడుతుంది? సో ఇంటూ 15, రైట్. 2 1 టైమ్స్ 2 5 టైమ్స్ 5 1 టైమ్ 5 3 టైమ్స్, రైట్. ఆన్సర్ వచ్చేసి 3 days. సో ఆన్సర్ 3 days. మొత్తం 10 daysలో 8 days కంప్లీట్ అయిపోయింది, 2 days ఆఫ్ వర్క్ మిగిలిపోయింది. సో మిగిలిపోయిన భాగం 2/10, రైట్. ఈ 2/10 ఆఫ్ ది వర్క్ని 15 daysలో కంప్లీట్ చేయాలనుకుంటే టోటల్ 15 daysలో కంప్లీట్ చేస్తే 2/10 ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు? 2/10 ఇంటూ 15, రైట్. నెక్స్ట్ వన్, A, B and C can separately do a work in 12 days, 15 days and 20 days respectively. ఏ, బి మరియు సిలు, ఏ అనే వ్యక్తి ఒక పనిని 12 రోజులలో, బి అనే వ్యక్తి 15 రోజులలో, సి అనే వ్యక్తి 20 రోజులలో పనిని పూర్తి చేస్తున్నారు. అయితే ముగ్గురు కలిసి పనిని ప్రారంభించారు. స్టార్ట్ చేసిన తర్వాత సి లెఫ్ట్ ఆఫ్టర్ 2 days. సో పనిని ముగ్గురు కలిసి స్టార్ట్ చేశారండి. 3 members స్టార్ట్ చేసిన 2 daysకి సి అనే వ్యక్తి లెఫ్ట్ అయిపోతే ఈ రిమైనింగ్ వర్క్ని ఏ మరియు బి ఇద్దరు కలిసి పూర్తి చేయవలసి ఉంటుంది, రైట్. అయితే మనకు కావాల్సిన క్వశ్చన్ కూడా అంటే అండి, మిగిలిన పని ఎన్ని రోజులలో పూర్తి అవుతుందండి? మిగిలిన పని చేస్తున్న వాళ్ళు ఎవరు? ఏ అండ్ బి టుగెదర్, ఇద్దరు కలిసి చేస్తున్నారు, రైట్. ఇక్కడ ఇద్దరు కలిసి చేయవలసిన పని ఎంత ఉందో తెలిస్తే, రైట్. ఇక్కడ ఎంత వర్క్ మిగిలిపోయిందో తెలియాలంటే ఇక్కడ ఎంత వర్క్ కంప్లీట్ అయిందో తెలియాలి. సో ఇక్కడ వర్క్ ఎంత కంప్లీట్ అయిందో తెలియడానికే ముగ్గురు కలిసి చేసిన నెంబర్ ఆఫ్ డేస్, ఎన్ని డేస్ కలిసి చేశారు అనేది ఇచ్చాడండి. 2 days కలిసి చేశారు, రైట్. సో ముగ్గురు కలిసి పనిని ప్రారంభించారు కాబట్టి ముగ్గురు కలిసి మొత్తం పనిని ఎన్ని రోజులలో పూర్తి చేస్తున్నారో కనుక్కుంటున్నాను నేను, రైట్. ముగ్గురు కలిసి, సో 12 15 అంటే మనకు తెలుసు 20/3 అని. 20/3 20 3 టైమ్స్ ఉంది, రైట్. ఏబిసి ఈజ్ ఈక్వల్ టు హైయెస్ట్ నెంబర్ 20 కలిసి చేయాలి కాబట్టి 3 + 1, 3 టైమ్స్కి 3 + 1 4, రైట్. 20/4 అంటే 5 days. సో ఆన్సర్ అంటే ముగ్గురు కలిసి చేసే రోజుల సంఖ్య 5 రోజులు, 5 days. అయితే ఇక్కడ ముగ్గురు కలిసి 2 days మాత్రమే చేశారు. 2 days మాత్రమే చేశారంటే మిగిలిపోయిన పని భాగం ఎంత? 3/5 వంతు, రైట్. 3/5 వంతు పని మిగిలిపోయింది. 3/5 వంతు పని మిగిలిపోయింది. ఈ మిగిలిపోయిన పనిని ఏ మరియు బి ఇద్దరు కలిసి చేయాలి. ఏ మరియు బి ఇద్దరు కలిస్తే మొత్తం పని ఎన్ని రోజులలో పూర్తవుతుంది? 20/3 రోజులలో పూర్తవుతుంది. మొత్తం పనిని 20/3 రోజులలో పూర్తి చేస్తే 3/5 వంతు పనిని ఎన్ని రోజులలో పూర్తి చేస్తారు?
జస్ట్ సింపుల్ అండ్ ఏం లేదు, ఇంటూ 20/3 కలిసి చేసే రోజులను ఇంటూ చేయడమే, రైట్. 3 క్యాన్సల్, 5 1 టైమ్స్, 5 4 టైమ్స్, అంటే ఇద్దరు కలిసి మిగిలిన పనిని 4 రోజులలో పూర్తి చేస్తారు, రైట్. నెక్స్ట్ వన్, A can complete a piece of work in 10 days, B in 15 days and C in 19 days. A and B together start the work and forced to leave after 3 days. A ఒక పనిని, A అనే వ్యక్తి ఒక పనిని 10 రోజులలో పూర్తి చేస్తున్నాడు, B అనే వ్యక్తి అదే పనిని 15 రోజులలో పూర్తి చేస్తున్నాడు, C అనే వ్యక్తి 19 రోజులలో పూర్తి చేస్తున్నాడు. అయితే A మరియు B ఇద్దరు కలిసి పనిని ప్రారంభించి 3 రోజుల తర్వాత వెళ్ళిపోయారండి, 3 డేస్ తర్వాత వెళ్ళిపోయారు. ఇద్దరు కలిసి లెఫ్ట్ అయిపోతే రిమైనింగ్ వర్క్ని సి అనే వ్యక్తి ఒక్కడే పూర్తి చేయాలి, రైట్. సి ఒక్కడే ఎన్ని రోజులలో పూర్తి చేస్తాడు అనేది కావాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 10 15 19 నెంబర్స్ని అబ్జర్వ్ చేస్తే మీకు ఎల్సిఎం చేయడానికి చాలా కష్టం అవుతుంది, రైట్. సో ఎల్సిఎం చేయడానికి కష్టం అవుతుంది కాబట్టి డైరెక్ట్ మనం చెప్పిన షార్ట్ కట్ ప్రకారం 10 15 ఉంటే ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుందండి? 6 డేస్లో కంప్లీట్ అవుతుంది. అంటే ఏ మరియు బి ఇద్దరు కలిసి 6 రోజులలో పూర్తి చేస్తారు. ఇక్కడ ఎన్ని రోజులు చేశారు? 3 రోజులు చేశారు. 6 డేస్ వర్క్లో 3 డేస్ చేశారంటే హాఫ్ వర్క్ కంప్లీట్ అయినట్టే కదా. హాఫ్ డేస్లో హాఫ్ వర్క్ కంప్లీట్ అయింది అంటే రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుందండి? హాఫ్ వర్క్ ఉంటుంది, రైట్. సగం పని మిగిలిపోయి ఉంటుంది. ఈ సగం పనిని సి ఒక్కడే చేయాలి. సి యాక్చువల్గా మొత్తం పనిని ఎన్ని రోజులలో పూర్తి చేస్తాడు? 19 రోజులలో పూర్తి చేస్తాడు, రైట్. కాబట్టి ఇంటూ 19, సో 1/2 ఇంటూ 19 అంటే 19/2 9.5 డేస్ ఆర్ 9 1/2 డేస్, 9 1/2 డేస్. అంటే సి అనే వ్యక్తి మిగిలిపోయిన పనిని చేయడానికి పట్టే రోజుల సంఖ్య 9 1/2 డేస్, రైట్. సో అందుకనే ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకోమని చెప్పేది. ఈ డిఫికల్ట్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఎల్సిఎం చేయడానికి కష్టం అవుతుంది, అందుకే ఈ నెంబర్స్ని గుర్తుపెట్టుకోండి, రైట్. నెక్స్ట్ వన్, A can complete a piece of work in 18 days, B in 20 days and C in 30 days. B and C together start the work and are forced to leave after 2 days. రైట్. ఏ ఒక పనిని 18 రోజులలో పూర్తి చేస్తున్నాడు, బి అదే పనిని 20 రోజులలో పూర్తి చేస్తున్నాడు, సి 30 రోజులలో పూర్తి చేస్తున్నాడు. అయితే బి మరియు సి ఇద్దరు కలిసి పనిని ప్రారంభించారండి. బి మరియు సి ఇద్దరు కలిసి పనిని ప్రారంభించిన 2 రోజుల తర్వాత వెళ్ళిపోయారండి, రైట్. ఇంతకుముందు చేసిన క్వశ్చనే, ప్రీవియస్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్, రైట్. 20 30 అంటే తెలుసు మనకు 12 డేస్, రైట్. 12 డేస్లో 2 డేస్ చేశారు వాళ్ళు, 12 డేస్లో 2 డేస్ చేశారు. మిగిలిపోయిన పని ఎంత? 10 డేస్ అంటే 10/12, సో 10/12 వంతు పని మిగిలిపోయింది. ఈ పనిని ఏ ఒక్కడే పూర్తి చేయాలి. ఏ ఒక్కడే యాక్చువల్గా మొత్తం పనిని ఎన్ని రోజులలో పూర్తి చేస్తున్నాడు? 18 రోజులలో, కాబట్టి ఇంటూ 18. సో క్యాన్సలేషన్ చేస్తే 6 2 టైమ్స్, 6 3 టైమ్స్, 2 1 టైమ్, 2 5 టైమ్స్, 5 ఇంటూ 3 15 డేస్. సో ఆన్సర్ వచ్చేసి 15 డేస్. ఏ ఒక్కడే చేసే రోజుల సంఖ్య ఎంత? 15 రోజులు. నెక్స్ట్ వన్, A and B together finish a work in 30 days. They worked together for 20 days. A మరియు B ఇద్దరు కలిసి మొత్తం పనిని 30 రోజులలో పూర్తి చేస్తున్నారు. కానీ 20 రోజులు పని చేశారు వాళ్ళిద్దరు. అయితే బి వెళ్ళిపోయాడు ఆఫ్టర్ అనదర్ 20 డేస్, రైట్. యాక్చువల్గా అయితే వర్క్ని ఇద్దరు కలిసి ప్రారంభించారండి. A ప్లస్ బి ఇద్దరు కలిసి పనిని ప్రారంభించారు. ఇంతవరకు అంటే 20 డేస్ వరకు ఇద్దరు కలిసి చేశారు. ఆ తర్వాత బి వెళ్ళిపోతే మిగిలిన పనిని ఏ ఒక్కడే, రైట్. ఈ మిగిలిన పనిని ఏ ఒక్కడే 20 డేస్లో పూర్తి చేశాడు. ఇద్దరు కలిసి 20 రోజులు చేశారు. బి వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన పనిని ఏ ఒక్కడే 20 రోజులు చేశాడు. అయితే ఇన్ హౌ మెనీ డేస్ ఏ అలోన్ కెన్ ఫినిష్ ది జాబ్? ఏ ఒక్కడే మొత్తం పనిని ఎన్ని రోజులలో పూర్తి చేస్తాడు? మొత్తం పని కావాలి. ఆల్రెడీ ఇక్కడ మిగిలిపోయిన పని చేయడానికి ఎన్ని డేస్ టైం పట్టిందండి? 20 డేస్ టైం పట్టింది. ఏ అనే వ్యక్తికి మిగిలిపోయిన పని చేయడానికి 20 రోజుల సమయం పడితే ఈ మిగిలిపోయిన పని ఎన్ని భాగాలు ఉంది, ఎన్ని పార్ట్స్ ఉందని కనుక్కున్నాం అనుకోండి, రైట్. ఇన్ని పార్ట్స్ చేయడానికి 20 డేస్ అయితే టోటల్ పార్ట్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనేది ఈజీ అయిపోతుంది, రైట్. ఇక్కడ ఏ మరియు బి 30 డేస్ కాబట్టి 30 యూనిట్స్ అనుకోండి. 20 డేస్ చేశారు, -20 చేస్తే ఇంకా మిగిలిపోయిన పని ఎంత? 10 డేస్, రైట్.
10 యూనిట్ల వరకు మిగిలిపోయింది అనుకుంటే, లేదా 10 పార్ట్స్ ఆఫ్ వర్క్ మిగిలిపోయింది అనుకుంటే, 30 రోజుల పనిలో 20 రోజుల పని పూర్తయిపోయింది, ఇద్దరు కలిసి చేశారు, మిగిలిపోయింది 10 రోజుల పని, రైట్? ఈ 10 డేస్ వర్క్ని, అంటే 10 యూనిట్స్ ఆఫ్ వర్క్ని చేసిన రోజుల సంఖ్య ఎంత? 20 డేస్. మిగిలిపోయిన పనే కదా అతను చేసింది. మిగిలిపోయిన పని ఎన్ని రోజుల్లో చేశాడు? 20 రోజులలో చేశాడు. అయితే మొత్తం పని పూర్తి చేయాలి. మొత్తం పని ఎంత ఉంది ఇక్కడ? 30 ఉంది. సో 30 చేయడానికి ఎంత టైం పడుతుంది? రైట్, డైరెక్ట్ మల్టిప్లై అండి. సో ఇంటూ 3 టైమ్స్, ఇంటూ 3 టైమ్స్, సో 20 ఇంటూ 3 60. సో చేసే రోజుల సంఖ్య ఎంత అవుతుందండి? 60 డేస్ అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్. X can do a piece of work in 40 days. He works at it for 8 days. X అనే వ్యక్తి మొత్తం పనిని 40 రోజులలో పూర్తి చేస్తాడు. కానీ 8 రోజులు చేసిన తర్వాత Y finished it in 16 days. అతను 8 డేస్ కంప్లీట్ చేస్తే ఇంకా ఎంత వర్క్ మిగిలిపోతుందండి? 32 డేస్ వర్క్ మిగిలిపోతుంది. 32 డేస్ వర్క్ని Y చేసిన రోజులన్నీ 16 డేస్. రైట్, హౌ లాంగ్ విల్ దే టుగెదర్ టేక్ టు? ఇద్దరు కలిసి మొత్తం పని ఎన్ని రోజులలో పూర్తి చేస్తారు? ఇక్కడ మొత్తం పని పూర్తి చేయడానికి Y మొత్తం పని ఎన్ని రోజులలో పూర్తి చేస్తాడు అనేది కనుక్కోవాలి. సో దానికోసమే ఇక్కడ 32 యూనిట్స్ వర్క్ని 16 డేస్లో కంప్లీట్ చేశాడు. 16 డేస్లో కంప్లీట్ చేశాడు. అంటే మొత్తం యూనిట్స్ ఎన్ని? 40 యూనిట్స్. సో 40 యూనిట్స్ ఆఫ్ వర్క్ని ఎన్ని రోజులలో పూర్తి చేస్తాడు? 16 32 ఆఫ్ ఉందండి, 40 ఆఫ్ ఉండాలి, 20 డేస్ అవుతుంది. అంటే Y చేసే రోజుల సంఖ్య ఎంత అవుతుందండి? 20 అవుతుంది. మొత్తం పని ఎన్ని రోజులలో పూర్తి చేస్తాడు? 20 రోజులలో పూర్తి చేస్తాడు. X మొత్తం పనిని 40 రోజులలో, Y మొత్తం పనిని 20 రోజులలో పూర్తి చేస్తారు. అయితే ఇప్పుడు ఇద్దరు కలిసి ఎన్ని రోజులలో పూర్తి చేస్తారు అనేది కావాలి. LCM చేయాల్సిన అవసరం లేదు, అక్కడ మల్టిపుల్ కనిపిస్తుంది కాబట్టి డైరెక్ట్ మల్టిపుల్ తీసుకోండి. ఇంటూ ఎన్ని టైమ్స్? 2 టైమ్స్. హైయెస్ట్ నెంబర్ 40 బై ఇద్దరు కలిసి చేయాలి కాబట్టి 2 + 1 3, 40/3 అంటే 13 1/3. సో ఆన్సర్ వచ్చేసి 13 1/3 డేస్. రైట్, నెక్స్ట్ వన్. A, B and C together can complete a piece of work in 10 days. All the 3 started working at it together. సేమ్ క్వశ్చన్ అండి, ప్రీవియస్ క్వశ్చన్ సేమ్. సో ఇక్కడ A and B ఇద్దరు కలిసి, A and B ఇద్దరు కలిసి 30 డేస్ చేశారు. 30 డేస్లో కంప్లీట్ చేయగలుగుతారు. అయితే ఇద్దరు కలిసి పనిని ప్రారంభించి 20 రోజుల తర్వాత ఒక పర్సన్ వెళ్ళిపోయాడు. సో ఇక్కడ కూడా సేమ్, ఇక్కడనేమో 3 పర్సన్స్ ఇచ్చాం. 3 పర్సన్స్ టోటల్ వర్క్ని 10 డేస్లో పూర్తి చేస్తారు. A, B, C ముగ్గురు కలిసి 10 డేస్లో పూర్తి చేస్తారు. అయితే ఆల్ ద 3 స్టార్టెడ్ వర్కింగ్ ఎట్ ఇట్ టుగెదర్ అండ్ ఆఫ్టర్ 4 డేస్, 4 డేస్ తర్వాత వెళ్ళిపోయారండి. ఎవరు వెళ్ళిపోయారు? A లెఫ్ట్. అంటే రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుంది? 6 డేస్ వర్క్ మిగిలిపోతుంది. ఈ 6 డేస్ వర్క్ని B అండ్ C ఇద్దరు కలిపి 10 రోజులలో పూర్తి చేశారు. అంటే 6 యూనిట్ల పనిని 10 రోజులలో పూర్తి చేస్తే మొత్తం పనిని చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ క్వశ్చన్లో మీకు 2 టైప్సే ఉంటాయి, అబ్జర్వ్ చేయండి. ఒకటి, పనిని ప్రారంభించిన తర్వాత కొంతమంది వెళ్ళిపోతే మిగిలిన వ్యక్తి సమ్ X డేస్ చేశాడు అనుకోండి. A అనే వ్యక్తి X రోజులలో పూర్తి చేశాడు అనుకుంటే ఈ పని పూర్తి చేయడానికి X డేస్ టైం పడితే మొత్తం పని పూర్తి చేయడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది అనేది ఒక క్వశ్చన్. ఇక్కడ మిగిలిపోయిన పని చేస్తున్న వ్యక్తి ఒకరే, మనకు కనుక్కోవాలనుకుంటున్న మొత్తం పని చేయవలసిన వ్యక్తి ఒకరే. ఆ టైంలో డైరెక్ట్ క్రాస్ మల్టిప్లై అంటే ఇలా 10 డేస్కి 10 యూనిట్స్కి 20 డేస్ అయితే 30 యూనిట్స్కి ఎన్ని చేసుకోవచ్చు. కానీ ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, ఈ క్వశ్చన్లో రిమైనింగ్ వర్క్ పూర్తి చేస్తున్నది B మరియు C, కానీ మనల్ని క్వశ్చన్ అడిగింది A, ఆపోజిట్. ఈ టైంలో మీరు చేయవలసింది ఏంటంటే జస్ట్ సింపుల్ 1 డే వర్క్ కనుక్కుంటే సరిపోతుందండి. 1 డే వర్క్ కనుక్కుంటే సరిపోతుంది. ఇక్కడ 6 యూనిట్స్ చేయడానికి 10 డేస్ టైం పడితే 1 డేలో ఎన్ని యూనిట్స్ చేస్తారండి? 6/10 యూనిట్స్ చేస్తాడు. 6/10 అంటే 3/5 యూనిట్స్. 3/5 యూనిట్స్ అంటే B మరియు C ఇద్దరు కలిసి ఒక్క రోజులో 3/5 యూనిట్స్ చేస్తారు. ఆల్రెడీ ఇక్కడ మొత్తం పని 10 యూనిట్స్ అనుకున్నామంటే ఒక రోజుకి 1 యూనిట్ అవుతుంది. అంటే ముగ్గురు కలిసి 1 యూనిట్ చేస్తున్నారు, రైట్? ఇద్దరు కలిసి 3/5 అంటే అప్పుడు A ఏమవుతుందండి? A ఈజ్ ఈక్వల్ టు 1 - 3/5 అవుతుంది. అంటే A ఈజ్ ఈక్వల్ టు 1 - 3/5 అంటే 5 - 3 2/5 యూనిట్స్ అవుతుంది. అంటే A అనే వ్యక్తి ఒక్కరోజు పని ఎంత? 2/5 యూనిట్స్. ఒక్క రోజుకి 2/5 యూనిట్స్ చేస్తే ఇక్కడ టార్గెట్ ఎంత ఉందండి? 10 యూనిట్స్ ఉంది. సో చేయవలసిన రోజుల సంఖ్య 10/2
2/5. సో 5 పైకి వెళ్తే 50/2 25 days. సో ఆన్సర్ వచ్చేసి 25 days. సో 2 కండిషన్స్ ఉంటాయి మీకు. రిమైనింగ్ వర్క్ చేసిన వ్యక్తి మొత్తం వర్క్ చేయడం ఒకటి, రిమైనింగ్ వర్క్ చేసిన వ్యక్తి కాకుండా అపోజిట్ పర్సన్ మొత్తం పని చేయవలసింది. ఇక్కడ బి మరియు సి మిగిలిపోయిన పని చేస్తున్నారు, కానీ మనకు కావాల్సింది అపోజిట్ పర్సన్, వెళ్ళిపోయిన వ్యక్తి మొత్తం పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అనేది కావాలి. సో ఆ కండిషన్లో 1 day వర్క్ కనుక్కోండి, అయిపోతుంది. రైట్, నెక్స్ట్ వన్. A and B can do a piece of work in 28 days and 35 days respectively. ఏ ఒక పనిని ఏ అనే వ్యక్తి 28 రోజులలో పూర్తి చేస్తున్నాడు, బి అనే వ్యక్తి 35 రోజులలో పూర్తి చేస్తున్నాడు. 35 days, 25 days. దే బిగిన్ టు వర్క్ టుగెదర్ బట్ ఇద్దరు కలిసి పనిని ప్రారంభించారు, కానీ కొద్ది రోజుల తర్వాత, ఆఫ్టర్ సమ్ టైం, కొద్ది రోజుల తర్వాత ఏ అనే వ్యక్తి వెళ్ళిపోయాడండి. ఏ వెళ్ళిపోతే బి అనే వ్యక్తి మిగిలిన రిమైనింగ్ వర్క్ని 17 daysలో పూర్తి చేశాడు. 17 daysలో పూర్తి చేశాడు. అయితే ఆఫ్టర్ హౌ మెనీ డేస్ డిడ్ ఏ లీవ్? ఏ వెళ్ళిపోయినది ఎన్ని రోజుల తర్వాత వెళ్ళిపోయాడు. సో ఎన్ని రోజుల తర్వాత వెళ్ళిపోయాడు అంటే ఇక్కడ బి అనే వ్యక్తి ఎంత వర్క్ చేశాడో కనుక్కుంటే ఇక్కడ వీళ్ళిద్దరు కలిసి చేసిన వర్క్ తెలిసిపోతుంది మనకు. రైట్, ఇక్కడ ఎంత వర్క్ పూర్తి చేశాడు అనుకుంటే 17 days ఆఫ్ వర్క్ చేశాడు. మొత్తం డేస్ ఎన్ని? 35. రైట్, 17 days చేశాడంటే మిగిలిపోయిన వర్క్ ఎంత? 18 days ఆఫ్ వర్క్. అంటే మిగిలిపోయిన భాగం ఎంత? 18/35. ఈ 18/35ని ఇద్దరు కలిసి చేసిన తర్వాత ఏ వెళ్ళిపోతే బి అనే వ్యక్తి 17 daysలో పూర్తి చేశాడు. రైట్, సో 18/35 వర్క్ని ఇప్పుడు స్టార్టింగ్లో ఇద్దరు కలిసి చేశారు కాబట్టి ఇద్దరు కలిసి చేస్తే ఏ ఇంటూ బి 28 × 35 బై 28 + 35 ఇద్దరు కలిసి చేసే రోజుల సంఖ్య కనుక్కోవాలి మనం. సో 28 + 35 అంటే 63 అవుతుంది. రైట్, సో ప్రీవియస్ క్వశ్చన్స్లో చేసింది మిగిలిపోయిన వర్క్ని మొత్తం రోజుల సంఖ్యతో మల్టిప్లై చేయాలి. మిగిలిపోయిన వర్క్ని మొత్తం రోజుల సంఖ్యతో మల్టిప్లై చేయాలి. ఇక్కడ మొత్తం రోజుల సంఖ్య ఎంత అవుతుంది? ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి. రైట్, 28 × 35 బై 63. రైట్, క్యాన్సలేషన్ చేస్తే 35 క్యాన్సల్, 7 9 times, 7 4 times, 9 1 time, 9 2 times, 4 × 2 8. సో అంటే ఇద్దరు కలిసి చేసింది లేదా ఏ 8 days చేసిన తర్వాత వెళ్ళిపోయింది. రైట్, ఇక్కడ 2 questions ఉంటాయండి. ఇద్దరు కలిసి చేసిన రోజుల సంఖ్య ఎంత అని అడగొచ్చు, లేదంటే ఎన్ని రోజుల తర్వాత ఏ అనే వ్యక్తి వెళ్ళిపోయాడు అనొచ్చు. ఇద్దరు కలిసి చేసిన రోజుల సంఖ్య అయినా ఎన్ని రోజుల తర్వాత ఏ వెళ్ళిపోయాడన్నా రెండు ఒకటే. రైట్, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 8 రోజుల తర్వాత ఏ వెళ్ళిపోయాడు, లేదా ఇద్దరు కలిసి 8 days చేశారు. రైట్, సో రైట్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో టైమ్ అండ్ వర్క్ సంబంధించి ఎల్సిఎం వితౌట్ ఎల్సిఎంతో చేసే ప్రాబ్లమ్స్ డిస్కస్ చేశాం. మీరు ఈ ప్రాబ్లమ్స్ ఈ 3 వీడియోస్ కనుక మీరు చూసి ఈ మోడల్లో కనుక ప్రాక్టీస్ చేస్తే, ఈ మోడల్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే ఈ మోడల్లో వచ్చిన ఏ క్వశ్చన్స్ అయినా కానీ వితౌట్ ఎల్సిఎంతో మీరు ఈజీగా డైరెక్ట్ చూసి ఆన్సర్ చేయగలరు. రైట్, ఐ హోప్ ప్రాక్టీస్ చేస్తారనుకుంటున్నాను. రైట్, అలాగే నక్షత్ర సక్సెస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు గనక ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. Thank you.